శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం దక్షిణ పండరీపుర క్షేత్రంగా పిలువబడే తెన్నన్గూర్ పాండురంగ పెరుమాళ ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పాండురంగ స్వామిగా రుక్మిణీదేవితో పాటు కొలువై ఉన్న క్షేత్రమే తెన్నన్గూర్ పాండురంగ పెరుమాళ ఆలయం. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురానికి 35 కిలోమీటర్ల దూరంలో తెన్నన్గూర్ అనే ప్రాంతంలో కలదు. ఈ క్షేత్రం సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయ నిర్మాణం పూరి జగన్నాథ్ ఆలయ నిర్మాణంతో పోలి ఉంటుంది. గర్భాలయంలో 12 అడుగుల ఎత్తులో పాండురంగ స్వామి రుక్మిణీదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తాడు. ఒకరోజు వెంకటేశ్వర స్వామిగా, ఒకరోజు రాజులాగా, ఒకరోజు గీతోపదేశం చేసిన శ్రీకృష్ణులాగా దర్శనమివ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో శిల్పకళలతో నిండి ఉంటుంది. సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో హరిదాస స్వామి అనే పాండురంగ స్వామి భక్తుడు ఉండేవాడు. అతడు దక్షిణ భారతదేశంలో పాండురంగ క్షేత్రాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో పండరీపురం నుండి స్వామి యొక్క సాలగ్రామ శిలను తీసుకువచ్చి ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించాడు. అందుచేత ఈ ఆలయానికి దక్షిణ పండరీపురం అనే పేరు వచ్చింది. కాంచీపురంనకు వెళ్ళినప్పుడు ఈ క్షేత్రంను సులభంగా దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రంలో స్వామిని సంతానం లేనివారు ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని కూడా ప్రతీతి. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి కుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.